హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో ఏంటంటే మా బుజ్జి తోటకి నేను కొన్ని కుండీలు అయితే రెడీ చేస్తున్నానండి. ఈ కుండీలు అందమైన డెకరేషన్గా ఎలా మార్చాలి, ఇవేంటి, ఈ డబ్బాలో ఎక్కడ తెచ్చాను, ఇవన్నీ మీకు ఈ వీడియోలో వివరిస్తానండి. ఇలా చేయటం వలన చాలా తక్కువ రేట్ అయితే పడిందండి. ఇది 10 లీటర్ల ఆయిల్ క్యాన్లు అండి. పాత ఇనప సామాను షాప్లో తీసుకున్నాను. వీటిని అందమైన అలంకరణగా మనం అలంకరించుకుందామండి. ఇలా చేయటం వలన మనకి చాలా డబ్బులు అయితే ఆదా అవుతుంది. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. మనకి వేరే ఏ కుండీలు కొన్నా ఎండకే వానకే అవి పాడైపోతున్నాయండి. ఇవైతే మనకి 10 సంవత్సరాలు ఉంటుందండి. నేను ఇప్పటికి 5 సంవత్సరాలు అయిందండి టెర్రస్ గార్డెన్ మొదలుపెట్టి. అప్పుడు పెట్టిన డబ్బాలో ఇంకా ఉన్నాయి. పెరుగు బకెట్లు మనకి గట్టిగా మన్నితే 2 సంవత్సరాలు మన్నుతున్నాయండి. పెయింటింగ్ బకెట్లు అయితే ఇంకొక సంవత్సరం అనుకుందాం. అంతేకాని ఎక్కువ రోజులైతే ఉండలేదండి. నాకు పెరుగు బకెట్లు సంవత్సరానికి కూడా పోయినవి అయితే ఉన్నాయి నా దగ్గర. కానీ నేను 5 సంవత్సరాల క్రితం ఇలాంటి డబ్బాలనే తయారు చేసి పెట్టానండి. కనకాంబరం వేశాను, సౌందర్య కనకాంబరం. మొన్నే రీపోర్ట్ చేశాను మా బుజ్జి తోట ఛానల్లోని. మీరు ఆ వీడియో చూసినా మీకు అర్థమవుతుందండి. అంత గట్టిగా ఉన్న డబ్బాలని నేను కోరి షాప్కి వెళ్ళి తెచ్చానండి. ఇవి నాకు 2 వచ్చాయి. మనకి ఇవన్నీ నేను ఎలా చేసి అందంగా అలంకరించుకుంటున్నాను ఈ వీడియోలో వివరించానండి. వీడియో పూర్తిగా చూడండి. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. అయితే ఇది మా బుజ్జి తోట ఛానల్లో పెట్టే వీడియోయేనండి. కానీ మనకి చాలా వీడియోలు నేను కుండీలు తయారు చేసి పెట్టాను. మీకు ఒక ఐడియా ఉంటుందని ఈ వీడియోలో పెడుతున్నానండి. ఇది సిమెంట్తో తయారు చేసి ఇల్లు కట్టుకున్నప్పుడు వాడుకొని అమ్మేస్తూ ఉంటారండి. గట్టి డ్రమ్ అండి ఇది. మన ఓడబ్ల్యూడిసి ఏది తయారు చేసుకుంటా ఉంటుంది అని దీన్ని అయితే నేను కొయ్యలేదండి. కానీ ఈ డబ్బా 2 చేసుకుంటే మనకే పళ్ళ మొక్కలు అయితే పెట్టొచ్చండి. చాలా బాగా పెరుగుతుంది. అయితే నేనైతే మాత్రం ఈ డ్రమ్ము పోలేదు కాబట్టి దీన్ని ఇలాగే ఉంచుతానండి. దీంట్లో ఎరువులు వేసుకోవచ్చు, లేదంటే మనం ఓడబ్ల్యూడిసి తయారు చేసుకోవచ్చు. ఈ డ్రమ్మును చక్కగా కడిగి నేనైతే ఎరువులు వేసి ఉంచానండి. తర్వాత మనం ఈ డబ్బాలకే పెయింటింగ్ పోకుండా ఉండాలి అంటే మనం గోడకు వేసేది ఫస్ట్ గుంట ప్రైమర్ వేస్తాం కదండి, అది వేసుకుంటే చక్కగా ఊడిపోకుండా ఉంటుంది. తర్వాత మన ఇంట్లో ఉన్న ఇంటికి వేయిగా మిగిలిన రంగులైతే నేను ఇలా అలంకరించేసుకున్నానండి. ఇది మా బెడ్రూమ్కి వేసిన కలర్ అండి. చాలా బాగుంది. చాలా డబ్బాలకు వేశాను. అయితే ఇప్పుడు మనం దీని మీద డిజైన్లు అయితే వేద్దామండి. నా దగ్గర నలుపు రంగు డబ్బా తెచ్చానండి. నేను శాంపుల్ డబ్బా తెచ్చాను. ఇలా మనం 2 కోటింగ్లు వేసేసామండి. ముందు వైట్ వేశాను, తర్వాత మన ఇంట్లో మిగిలిన రంగు వేశాను. ఇప్పుడేమోనండి బ్లాక్ రంగు వేస్తున్నానండి. ఇక్కడ మనకి నచ్చిన రకం అయితే వేసేసుకోవచ్చు. అయితేనండి మనం ఇక్కడ నాకు ఎప్పటి నుంచో వెయ్యాలి అనుకున్న ఒక ఆర్ట్ అండి. చాలా బాగుంటుంది. అవి మీకు ఇవాళ చక్కగా ఆ డిజైన్ అయితే నేను వేస్తానండి. చక్కగా ఉంటున్నాయండి. మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. వేసుకోవడానికి కూడా చాలా సులువండి. నేను చిన్న ఈను పొల్లు అయితే తీసుకున్నానండి. అది మనకి అన్నీ ఒకేలాగా ఉండాలని. అలా చేయటం వలన మనకి ఎగుడు దిగుడు లేకుండా ఉంటుంది. చూసారా, నేను ఇలా తీసుకున్నాను కదా, ఎంతో సులువండి. ఇది మనకే ఎలా వేసినా అందంగానే ఉంటాయి. చూడటానికి ముచ్చటగా ఉంటుంది. నాకైతే వల్లీ హార్ట్స్ అండి. ఇది మాత్రం చాలా చాలా బాగుంటుంది. మనం వాకిట్లో ముగ్గు పెట్టుకుంటాము కదండి, చున్నాలు పెడతాము, ఇంటూలు పెడతాము. అలానే మనం ఈ ముగ్గు ప్రతి ఒక్కరూ వేసేదేనండి. అదిగో చూసారా, ఇలా మనం కుబేరు ముగ్గు వేసుకుంటాం కదండి, అదే మాదిరిగానండి. కానీ అన్నీ ఒకే సైజు వచ్చేటట్టు చిన్న కర్ర పుల్ల అయితే తీసుకున్నాను. అంతేనండి, చక్కగా ఇలా గీతలు గీసుకున్నాను. నేను గీసేది ఏంటో తెలుసండి, ప్రతి ఒక్కరూ కాటికి పెట్టుకుంటారు కదండి ఐబ్రోస్కి, అదండి. ఇది మా కావ్య వాళ్ళదే. నేను ఇలా పెన్సిల్ కింద వాడుతున్నాను దీన్ని. నాకు ఇక్కడ పెన్న రాయిదండి. అలాగని మనకి కెచ్చులు ఇంట్లో లేవు. నేనైతే ఇలా వేసేసుకుంటున్నాను. చూసారా, ఒక ఇంటూ అండి. అంతేనండి, చక్కటి మనకి డిజైన్లు అయితే రెడీ అయిపోయినాయి. ఇలాగండి మనకి వచ్చింది వేసుకుందామండి. ఏదో చెయ్యాలి అని అనుకోకండి.
మనకి ఒక 4 గీతలు గీసేసిన అందంగా ఉంటుందండి. ఈ పెయింటింగ్లు కూడా ఎక్కువ పడవండి, ఇవి ప్లాస్టిక్ డబ్బాలు కదా, తక్కువ పెయింట్ తోటే మనకే అయిపోతుంది. చిన్న శాంపుల్ డబ్బాలో 4 కొనుక్కుంటే 4 రకాలు చక్కగా మనకు నచ్చిన రంగుల్ని అవే కలుపుకుని వేసుకోవచ్చండి. నేనైతే ఒక రంగు ఇంకో రంగు కలిపితే మరో రంగు వస్తుంది, అలా వేసేస్తూ ఉంటాను. చూసారా, ఈ శాంపుల్ డబ్బా నాకు చాలా బొమ్మలు అయితే అవినాయండి. నాకు ఇంకా చాలా రంగు అయితే ఉండిపోయింది. ఇది మనకి ఎక్కువగా పేరల్చదండి. తర్వాత మన ఖరీదైన మన కుండీలు కొన్నా అవి ఏమవుతాయంటే అండి, ఎండకే పాడైపోతూ ఉంటాయండి. ఇలా అయితే మనకి పాడవవో, పాడైపోయినా ఇది మనకి పెద్ద ఖర్చు కాదు కాబట్టి ఇబ్బంది ఉండదు. మాకు అందమైన కుండీలు కావాలండి మా టెర్రస్లో, మేము ఎలాంటివి వాడము అనుకున్నవారు మీకు నచ్చిన సైజు, నచ్చిన అందమైన ఆకారం కొనుక్కోండి. కానీ నేను చేసే విధానం ఏంటంటే, కొనుక్కోలేని వారికి మాత్రమేనండి. మీరందరూ తిట్టవద్దు నన్ను, ఇలాంటివి మాకు చెప్పకమ్మా అని అనొద్దండి. అయితే ఒక మధ్య తరగతి ఇల్లాలిగా నేను చేసేవన్నీ కూడా ఇలానే ఉంటాయండి. అందుకే నేను ఐడియాలు కూడా మీకు నేను ఇలాగే ఇవ్వగలను. చక్కగా అందంగా కొనుక్కోగలదు అనుకున్నవారు అందమైన కుండీలను పెట్టి చక్కగా అలంకరించుకోండి, చూడటానికి మరింత అందంగా ఉంటుంది. చూశారు కదా, ఇలా ఒక ఇంటూ పెట్టాను కదండి, అటు ఇటు గీత గీసానండి, అంతేనండి. చక్కగా ఒక అమ్మాయి బాడీ అయితే అయిపోయిందండి, అంతేనండి. చిన్న సున్నా చుట్టాను, తలకాయ అయితే అయిపోయింది. చూసారా, ఇది వల్లే ఆర్ట్స్ అంటారండి. ఇవి చాలా బాగుంటుంది, నాకు ఇవంటే చాలా ఇష్టము. ఎంత అందంగా ఉన్నాయో కదండి. పూర్తి అయిపోనివ్వండి, మీరు ఇంకా చూద్దరు కానీ. అయితే మా బుజ్జి తోట ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నానండి, కానీ చాలా వీడియోలని నేను పెండింగ్ వేసినవి పెట్టాను కదండి, అందరికీ బోర్ ఏమోనని ఇది టైలర్ ఛానల్లో పెడుతున్నాను. ఇది ఎలా వచ్చిందో, ఎలా ఉందో మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి. చూసారు కదా, నేను నా ఐడియాస్తో ఏమేమి నాకు ఐడియాలు ఉన్నాయో అవన్నీ ఈ ఛానల్లో పెడదామని అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను మిషన్ కుట్టలేకపోతున్నాను, అందుకే నేను మిషన్ ఛానల్లో ఎక్కువ చేయలేకపోతున్నానండి. నా థాట్స్ ఏముందో, ఐడియాస్ ఏమున్నాయో మీకు ప్రతి వీడియోలోనే మీకు వివరిస్తానండి. మీకు ఎవరికైనా ఉపయోగపడితే నేను చాలా హ్యాపీ అండి. చూసారు కదా, నాకు నచ్చినవి, నాకు వచ్చినవి నేను ఎలా వేసేసానండి. నేను ప్రతిదీ చూస్తే పట్టుకునే మనస్తత్వం అండి నాది. ఇది చూసారా, ఇదైతే నండి నేను వీడియో చూసి మరీ వేశానండి. ఎందుకంటే నాకు కొన్ని వచ్చు, కొన్ని రావు. ఇవైతే ఈ బొమ్మ ఒక డోలక్ వాయిస్తూ ఉంది కదా, ఇవి చాలా బాగుందండి. నాకైతే ఇక్కడ డోలక్కే నాకు కలర్ దొరకలేదు, వేరే రంగు వేసాను. చూద్దామండి, తర్వాత వేద్దాము. నేను కొత్త మొక్కలను తెచ్చానండి బుజ్జి తోటకే, వాటికి వేద్దామని. అందమైన మొక్కలండి, ఖరీదైన మొక్కలండి అవి. అయితే ఆ ఖరీదైన మొక్కలకి అందమైన కుండీలు కావాలన్న ఉద్దేశంతో నేను ఇలా అలంకరిస్తున్నానండి. నేను ఆ మొక్కలు ఏంటో, ఆ వివరాలు ఏంటో, ఎంత కొన్నానో మీకు మా బుజ్జి తోట ఛానల్లో వివరిస్తానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్కి వెళ్ళి చూడండి. చూసారా, ఎంత చక్కగా నాకైతేనండి, నేను వేస్తుంటే నేనే ఆశ్చర్యపోయానండి. చాలా బాగా వచ్చాయండి అందమైన అమ్మాయిలు. ఏంటోనండి, అమ్మాయిలు ఎక్కడున్నా అందంగానే ఉంటారండి. చూసారా, ఒక నల్లటి గీతలో 4 వేస్తే ఎంత అందం వచ్చిందో. ఇలా ఎంత అందమైన ఆకారాన్ని నేనే వేసానా అనిపించిందండి. మీరు కూడా వేసేయండి, చాలా సులువు. చక్కగా మీ ఇంట్లో మనకి గోల్డ్ రంగ్ సీసాలు ఉంటాయి కదండి, ఆ గోల్డ్ రంగ్ సీసాలో చిక్కబడిపోతూ ఉంటాయి, వాటితో కూడా ఈ పెయింటింగ్ అయితే వేయచ్చండి. ఇప్పుడే మొదలు పెట్టండి. చూశారు కదా ఎంత చక్కగా మనకి ఇలా అయిపోయిందో. అవునండి ఓయ్, నాకు కూడా ఐడియా వచ్చింది. నేను ఇక్కడ ఈ డోలక్కి కండి గోల్డ్ రంగ్ సీసాలో ఉన్నాయండి, అది వేద్దామండి. మీకు ఇప్పుడే ఐడియా వచ్చిందండి. నేను మీకు ఆ వీడియోలో చూపిస్తాను, సరేనండి. చాలా బాగుంది కదండి. ఇలా అన్నీ వేసేసుకున్నానండి. తర్వాత చిన్న కుండీలు ఉన్నాయి కదండి, మన ఇంట్లో వాడని ప్రతి వస్తువుని ఇలా పెయింటింగ్ వేసుకుని అలంకరించుకుంటే చాలా బాగుంటుంది కదండి. అలానండి, ఇందులో చాలా రకాలు ఉన్నాయండి. మన తోటలో చాలా కుండీలు ఉన్నాయి. నాకు ఇక ఇవన్నీ కూడా నేను ప్రతి ఒక్కటి కూడా నేను మా బుజ్జి తోటలో వేస్తానండి. అందుకే ఈ వీడియోని ఇందులో చేస్తున్నాను. ఎందుకంటే మనకు అక్కడ సిమెంట్ కుండీలు ఉన్నాయి కదండి, వాటికి ఇలా వేద్దామని అనుకుంటున్నానండి.
మీరే ఐడియా చెప్పండి. బాగుంది అంటే మీ సలహా మేరకు నేనైతేనండి కుండీలకి ఇవే వేద్దామని ఎప్పటి నుంచో ఒక ఆశ అండి. ఇవాళ ఇక్కడ అందుకే నేను ఈ ఛానల్లో పెడుతున్నాను. ఇది బాగుంది అంటే మన బుజ్జి తోటలో కూడా ఇవే నేను వేస్తానండి. నాకైతే చాలా ఇష్టం. బాగుంది అంటే వేస్తాను, బాగాలేదు అంటే వేయనండి. మీ ఇష్టం, మీరు ఏం చెప్తే అదే చేస్తాను. చక్కగా నేనైతే ఇలా వేసేసానండి. తర్వాత మనం వీటిని ఇందులోనండి నేను మంచి మంచి మొక్కలు తెచ్చానండి. అవి అయితే వేసేద్దాం. మీకు వేస్తే కూడా చూపిస్తానండి. ఇది ఇక్కడేమోనండి వాటర్ టిన్లు అండి. ఇవి 20 లీటర్ల క్యాన్లు అండి. నేను ఇప్పటికి ఈ క్యాన్లకి ఇలాంటి డిజైన్లు అయితే వేయలేదండి. ఇప్పుడు మనం దీనికి కూడా వేస్తున్నాను. మేము మా గ్రూప్కి చక్కగా ఈ హరితవనంలా ఇవి ఉంటాయండి. నాకు వాటిని చూసిన కానించి వెయ్యాలి అని మనసు అయితే అనిపించింది. ఎట్టకేలకి ఎలాగైతే వేసేసానండి. ఈ టిన్ను చుట్టూ కూడా మనుషులందరూ జతగా అందరూ కలిసికట్టుగా ఉండి మొక్కల్ని పెంచే విధంగా ఉన్నట్టుగా నాకు అనిపించిందండి. అందుకే నేను ఇవి ఎంచుకున్నాను. చూసారా ఎంత బాగుందో. నాకు కొన్ని వివరాలు కూడా తెలియదండి, నాకు వచ్చింది ఏదో చెప్పేస్తున్నాను. అయితే ఇవి టైలర్ ఛానల్లో పెడుతున్న కారణం ఏంటంటే అండి, నేను మిషన్ కుట్టలేకపోతున్నానండి. అప్పుడప్పుడు మీకు మిషన్ వీడియోలు పెడతాను. నా థాట్స్ ఏముంది, నా ఐడియా ఏముంది అన్నది మీకు ఈ వీడియోలో అన్నీ వివరిస్తానండి. మొక్కలు ప్రత్యేకంగా నేను బుజ్జితోట ఛానల్లో పెడతానండి. ఇలా మనకు వచ్చింది 10 మందికి తెలుసుకోవాలి అన్న ఆలోచనతో నేను ఇవి చేస్తున్నానండి. మీకు ఎలా వచ్చిందో, మీరు ఎలా వేశారో అన్నదే నాకు కామెంట్ చేయండి. నాకు ఏ డౌట్ ఉన్నా కామెంట్లో తెలియజేయండి, కానీ తెలుగులో మాత్రమే. చూసారా, ఇక్కడ మనం కాటిక ఎలా పెట్టుకుంటామో అంతేనండి. చక్కగా కళ్ళు ఒక కలవ పువ్వు ఆకారంలో తీసుకున్నానండి. ఇక్కడ నేను డిజైన్లు ఏమీ వేసుకోలేదండి. నాకు ఏదో వచ్చి రాంది వేస్తున్నాను. అటు ఇటు అయినా ఏమీ అనకండి మరి. చూసారా, అంతేనండి. నాకు ఒక పక్కకు చూసినట్టు ఒకటి పైకి చూసినట్టు మనం ఫోన్లోనండి కామెంట్ చేసేటప్పుడు ఇవి ఉంటాయి కదండి, వాటిని కాఫీ కొట్టి మీకు అయితే వేసేస్తున్నానండి. అంతేనండి. అయితే ఇవి ఎలా వస్తున్నాయో వచ్చే వరకు కూడా నేనైతే ఏం చెప్పలేనండి, అలా వేసేసానండి. అయితే మాత్రం చాలా బాగా వచ్చాయండి. ఇక్కడ నేను నలుపు వేసానండి లైట్ రంగుకి, అయినా సరే చాలా బాగా వచ్చింది. హ్యాపీగా ఉండటానికి కొన్ని, కోపంగా ఉండటానికి కొన్ని మౌనంగా ఉండేటట్టు ఇలా నాకు నచ్చినట్టు వేసేసానండి. చూసారా, ఎలా మొదలు పెట్టానో ఎలాగో వెళ్ళిపోయింది. అయినా కానీ చాలా బాగుంది. కానీ మీకు ఎలాగ అనిపించిందో మాత్రం చెప్పండి. ఇవి 10 లీటర్ల ఆయిల్ క్యాన్లు కదండి, చాలా గట్టిగా ఉంటున్నాయండి. మనకి దగ్గర ఇవి 10 సంవత్సరాలు మండుతాయని అనిపిస్తుంది. ఇలానే మనం బెజ్జం పెట్టుకోకుండా ఉంటే కలవ పువ్వులు కూడా వేసుకోవచ్చండి. మనకే లక్ష్మీ కమలాలు కూడా పెంచుకోవచ్చు. వాటర్లో ఉండే మొక్కలను కూడా ఈ కుండీల్లో పెంచుకోవచ్చండి. నేనైతేనండి ఇన్ని రకాలుగా వేసేసాను. చూసారా, వాడిని చూసి ఎక్కిరిస్తున్నాడండి. వాడు ఎక్కిరిస్తున్నాడని వీడైతే మూతి ముడుచుకుని కూర్చున్నాడు. ఇది ఎక్కిరిస్తుందని వీడైతే ఏడుపు ముఖమే పెట్టాడండి, ఏడుస్తున్నాడండి. ఏడుస్తున్నాడని పక్కన ఉన్నవాడైతే పక్క నవ్వుతున్నాడండి. చూసారా, ఇలా ఉన్నాయి ఈ కళ్ళు. ఇన్ని అర్థాలు అయితే చెప్పాయండి. ఇవి చూస్తుంటే నాకు ఇప్పుడే వచ్చింది ఐడియా. ఇవన్నీ కూడా మనందరం కలిసి మొక్కలు పెంచుకుందాం అన్నట్టుగా ఇవి చక్కగా అందరూ కలిసి కట్టుగా ఉన్నారండి. ఇంత అందమైన ఆకృతి నేనే వేశానా, ఇంత అందంగా అనిపించిందండి. చూశారు కదా, చక్కటి ఈ వాటర్ క్యాన్లు కూడా ఇంత అందంగా ఉంటాయని నేనైతే అనుకోలేదండి. ఇప్పుడు చూస్తుంటే అనిపించింది ఇంత బాగా నేనే వేశానా అని. ఇది ఏమో అండి, నేను 3 ఒకటి వేసానండి, విడిగా ఒకటి వేసానండి. ఎందుకంటే ఇది 4 పలకలుగా ఉంది, నాకు కుదరలేదు. అందుకే 2 పెద్దవి వేసాను. ఇది హ్యాపీనెస్ అండి, అందరూ క్షేమంగా ఉందాము అన్నట్టుంది. చూసారు కదా, ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా? నచ్చితే ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టండి. ఇదిగోనండి పై భాగాలని ఇలా వేశానండి. ఈ పై భాగాలని కూడానండి ఒక అందమైన కుండీగా మార్చుకోవచ్చు. అది చూస్తున్నారు కదా, చిన్న 10 రూపాయల
డ్రింక్ బాటిల్తో మనం ఇది ఒక అందమైన కుండీగా మార్చవచ్చు. ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయం తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఐడియాలతో మరో వీడియోలో మీ ముందుంటానండి. ఇదిగోనండి, ఇలా ఒక అందమైన కుండీగా మార్చుకోవచ్చు. చూసారా, దీనికి మనకి ఒక బలమైన ఒక కర్రలాగా ఒక 10 రూపాయల బాటిల్ నిలబడింది అంటే నమ్ముతారా? ఇదిగోనండి మజా బాటిల్ అండి. ఇలా పెట్టాం కదండి, అంతేనండి. మరొకటి ఇలా అమర్చుకుంటాం. చూసారా, అంతే. ఈ నీలం కూడా నేను పెయింట్ వేయలేదండి, వేస్తాను. బ్లాక్ వేద్దామండి, చాలా బాగుంది కదా నీలం కూడానే. ఇంతేనండి, మట్టి వేసేసుకుని మొక్క అయితే పెట్టేసుకోవటమే. ఇలా మా బుజ్జి తోటలో చాలా ఉన్నాయండి. మీకు ఎవరికైనా మొక్కలు పెంచుకునే ఆలోచన ఉంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. చూసారు కదా, ఇందులో మనం మట్టి వేసి పెట్టుకోవచ్చు, లేదంటే మనకే చక్కగా ఏదైనా ఒక పెద్ద ఎలడి పంటి కుండీని కూడా అమర్చుకోవచ్చు. చూసారు కదా, ఇవన్నీ కూడా పాత ఇనప సామాను షాప్లో అండి. ఇలాంటి ఐడియాతో మరో వీడియోలో కలుద్దామండి. బాయ్.